ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం 3700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎంత లక్కీ అంటే నేను అసలు స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకోలేదు. స్నోఫాల్ పడుతుంది చూడండి. తుంగనాథ్ మనకి ప్రపంచంలోని ఎత్తైన శివుడి గుడి. తుంగనాథ్కి చేరుకోవాలంటే ముందుగా మనము చాప్తాకి అయితే రావాలన్నమాట. చాప్తా ఇప్పుడు వచ్చేసరికి నేను చాప్తాలోనే ఉన్నాను. చూశారు కదా అక్కడ ఆర్చ్, అక్కడి నుంచే మనకి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. పైకి వెళ్ళాలి. 4.5 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. నేనైతే పంచకేదార్ యాత్ర అయితే మొదలు పెట్టాను. పంచకేదార్ అంటే మీకు తెలుసు కదా, కేదార్నాథ్, మధుమహేశ్వర్, తుంగనాథ్, నెక్స్ట్ వచ్చేసరికి రుద్రనాథ్, నెక్స్ట్ వచ్చేసరికి కల్పేశ్వర మహాదేవ్ అనమాట. ఇవి పంచకేదార్లు. నేను వచ్చేసరికి ఆల్రెడీ కేదార్నాథ్ కంప్లీట్ చేశాను. ఆల్రెడీ ఇక్కడికి నేను మధుమహేశ్వర్ యాత్ర నుంచి అయితే వచ్చానమాట. సో నేను కేదార్నాథ్, మధుమహేశ్వర్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. వీడియోలు చాలా బాగుంటాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ వీడియో చూసారంటే కనుక మీకు పక్కా క్లారిటీ అయితే వస్తుంది. ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడ బడ్జెట్లో తీసుకోవాలి ఏంటి అనేది. మీరు ముందుగా లేదు నేను తుంగనాథ్ డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకుంటానంటే చాలామంది ఓన్లీ తుంగనాథ్ ఒకటే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారనమాట. సో మీరు డైరెక్ట్గా తుంగనాథ్ రావాలంటే ముందుగా మీరు రిషికేష్ కానీ హరిద్వార్ కానీ చేరుకోవాలి. అక్కడి నుంచి మీరు రుద్రప్రయాగ్ చేరుకోవాలి. రుద్రప్రయాగ్ నుంచి మీకు చాప్తాకి డైరెక్ట్గా వెహికల్స్ దొరుకుతాయి అనమాట. సో 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లేదు మన తెలుగులో చాలామంది కేదార్నాథ్ నుంచి డైరెక్ట్గా తుంగనాథ్ వస్తారనమాట. మీరు కేదార్నాథ్లో సోన్ప్రయాగ్ ఉంటుంది కదా, సోన్ప్రయాగ్ నుంచి చాప్తాకి డైరెక్ట్గా సుమోలు అవి దొరుకుతాయి, వెహికల్స్ దొరుకుతాయి. డైరెక్ట్గా మీరు చాప్తాలో అయితే దిగిపోవచ్చు. సో మరి ఛార్జ్ ఎంత చేస్తారో నాకైతే తెలియదు అది. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు చాప్తాలో స్టే చేయాలనుకుంటే కనుక జస్ట్ ఈ ఆర్చ్ దగ్గర మిమ్మల్ని ఇక్కడే వెహికల్స్ డ్రాప్ చేస్తాయి. ఇదే పార్కింగ్ లాట్. ఇక్కడే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడే మీకు మొత్తం స్టేస్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. నేను బయట వాళ్ళతో 6గురితో గ్యాంగ్ ఫామ్ అయ్యాను. ఆరుగురు కలిపి ఒక రూమ్ తీసుకుంటే మాకు 4000 ఛార్జ్ చేశారనమాట. సో అన్ని యాత్ర ఇప్పటి వరకు నేను తిరిగిన యాత్రలో హైయెస్ట్ రేట్ ఇక్కడే ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి మీకు ఫుడ్ కూడా మొత్తం అన్ని ఇక్కడే దొరుకుతాయి అనమాట. మొత్తం పార్కింగ్ లాట్ ఇదే. అండ్ ఇంకొకటి ఆ చివరినే బస్ స్టాప్. ఇప్పటి వరకు మీతో అక్కడే మాట్లాడాను నేను. ఒక 100 మీటర్ల నుంచి బస్ స్టాప్ దగ్గర నుంచి ఇలాగొస్తే చూడండి ఎలా ఉందో సన్సెట్ వ్యూ. హైలైట్గా ఉందో చూడండి. మంచు పర్వతాల పైనుంచి టైం వచ్చేసరికి 5:40 అలాగ అయ్యింది. చాలా అంటే చాలా నచ్చింది మొత్తం వ్యూ పాయింట్. ఇటువైపు వ్యూ పాయింట్, ఇటువైపు చూసుకోవచ్చు వ్యూ పాయింట్ ఎలాగుందో. మొత్తం మంచు పర్వతాలు. ఇప్పుడు మనం ఆ కొండపై నుంచి ట్రెక్కింగ్ అలాగుంది. మరి నాకు తెలిసి ఆ కొండ మీదకి వెళ్తామో వెనకాతల వేరే ఇంకేమైనా కొండ ఉందేమో తెలియట్లేదు. బట్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది చూడండి. సన్సెట్ మన చలికి అలాగ సన్ రేస్ మన మీద పడుతుంటే సూర్యకిరణాలు, సూర్య భగవానుడు చాలా అంటే చాలా వెచ్చగా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది ఆ సూర్యకిరణాలు మన మీద పడుతుంటే. నాకైతే చాలా చాలా నచ్చింది వ్యూ. హైలైట్ వ్యూ. సో అది మార్నింగ్ ట్రెక్కింగ్లో అయితే కలుద్దాము. నేను ట్రెక్కింగ్ వీడియో కూడా తీసి పెడతాను. మీకు ఒక అంచనా వస్తుంది ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే మార్నింగ్ ట్రెక్కింగ్లో కలుద్దాం. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. ఇప్పుడు టైం వచ్చేసరికి ఉదయం 6:30 అయ్యింది. ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చూడొచ్చు ఇక్కడి నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి మీకు మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ చాప్తాలో మీరు రూమ్ తీసుకుంటారు కదా, ఇక్కడ కరెంట్ అది ఉండదు. ఇక్కడ సోలార్ ప్యానెల్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా వర్షాలు అయి పడ్డాయి అనుకో, సోలార్ పవర్ అంతగా సరిపోదు. కాబట్టి మీకు రూమ్లోని ఓన్లీ ఒక లైట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఛార్జింగ్కి అయితే ఎక్కువగా ప్రొవైడ్ చేయరు. ఓన్లీ ఒక్క సాకెట్ మాత్రమే ఉంటుంది. మీరు రూమ్లో 5-6 ఉన్నారంటే కనుక ఛార్జింగ్ కోసం ఖచ్చితంగా కొట్టుకుంటారు. కాబట్టి పవర్ బ్యాంక్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఇంకొకటి నేను బాబా హాలిడే హోటల్ అని చెప్పి అక్కడ తీసుకున్నాను అనమాట. అది దాంట్లో మాకు వైఫై ప్రొవైడ్ చేశారనమాట. సో అది ఒకసారి చూసుకోండి. మీరు ఇక్కడ దిగినప్పుడు మీకు వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ అవసరం అయితే కనుక తీసుకోవచ్చు. మీరు వైఫై అంటే ఏదో హై స్పీడ్ వచ్చేస్తుంది అనుకోండి, జస్ట్ వాడుకోవడానికి మాత్రమే, కాంటాక్ట్ అవ్వడానికి మాత్రమే స్పీడ్ పనికొస్తుంది. సో అది ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి.
ఇప్పటికి 1 కిలోమీటర్ అయితే వచ్చాం, అంటే ఇంకా 5 కిలోమీటర్లో 1 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసాం. చూసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి కూడా ట్రెక్కింగ్ చాలా పైకి ఉంది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి నాకు అంతగా ఏం అనిపించలేదు. సో మళ్ళీ ముందు అయితే మొత్తం ఫుల్ ఎత్తుగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే బాగా ఎర్లీ మార్నింగ్ 5:30, 6 ఈ రేంజ్లోనే మార్నింగే స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అయ్యి బాగుంటాయి. మార్నింగ్ మనం ఫ్రెష్గా లెగుస్తాం కాబట్టి కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఉండడం వల్ల మనకి అంతగా ఏం అనిపించదు అనమాట. సో అది ఒకవేళ మీరు ట్రెక్కింగ్ చేయలేని అనుకుంటే కనుక ఇక్కడ కంచరగాడిదలు పెద్ద రేట్ ఏం కాదు, జస్ట్ 1300 నేను ఆశ్చర్యపోయాను. 1300కి వెళ్ళి రావడానికి 1300 అంటే చాలా తక్కువే కదా. సో బెస్ట్ ఆప్షను. ఒకవేళ ట్రెక్కింగ్ చేయలేకపోతే కనుక కంచరగాడిదలు వెళ్ళండి. కానీ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే, ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రెక్కింగ్ చేయండి. ట్రెక్కింగ్ చేయడమే మంచిది మనకి. సో అది వెళ్దాం పదండి. ట్రెక్కింగ్లోని నేను బాగా నేర్చుకున్నది ఏంటంటే ఓపిక పట్టడం మాత్రం చాలా బాగా వచ్చింది. ఏంటంటే కొంచెం అలసిపోయినప్పుడల్లా ఇంకొంచెం దూరం ఓపిక దూరం పట్టు అని చెప్పి అలా ముందుకు వెళ్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా ఈ ట్రిక్ ఉపయోగించవచ్చు. ఓపిక పట్టమన్నాను కదా అని చెప్పి పడిపోతున్నా సరే ఓపిక పట్టద్దు, పులిహార అయిపోతారు. సో ఒకవేళ నిజంగా మీకు అంతగా ఆయాసం వచ్చింది, అలుపు వచ్చిందంటే కనుక రెస్ట్ తీసుకోండి. పర్వతాల్లో ఉండే మ్యాజిక్ చెప్తున్నాను కదా, మీరు ఎంత ఆయాసం వచ్చినా ఎంత అలుపు వచ్చినా జస్ట్ ఒక 5-10 నిమిషాలు కూర్చున్నారంటే సెట్ అయిపోతారు. నిజంగా చెప్తున్నాను కదా, మొత్తం నార్మల్ అయిపోతారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 5-10 నిమిషాలు ఇలా ఆగుతూ వెళ్ళాలన్నమాట. సో కంటిన్యూస్గా అయితే ఎవరు చేయలేరులే అనుకోండి. సో అది ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, ఇంకా సన్ రైజ్ అవ్వబోతుంది అనమాట. మీకు మంచు పర్వతాలు కనిపిస్తున్నాయో లేదో బ్యాక్ సైడ్. సో నాకైతే మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి. సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడండి మొత్తం పెనరామిక్ వ్యూ అయితే వచ్చిందనమాట. నైస్, చాలా బాగుంది. ఇంకొకటి అక్కడ బాగా అప్పు, ఇంకా ఇప్పుడు వచ్చిన దానికన్నా ఇంకా బాగా అప్పుగా ఉంది. సో అందుకు ఇక్కడ కాసేపు ఒక 5 నిమిషాలు ఈ వ్యూ చూస్తూ ఆస్వాదిస్తూ ఒక 5 నిమిషాలు కూర్చొని అప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఓపెన్ వ్యూ చూడండి. మంచు పర్వతాలకి బాగా దగ్గరికి వెళ్తున్నాము. పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ వచ్చేసరికి వ్యూ చాలా బాగుంది. ఇంకో ఇటువైపు చూడండి, ప్లెయిన్గా గ్రీన్ గ్రాస్ నీట్గా దొరికినా సరే చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మంచు అది పడుంది, తడిసిపోతాం. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇంకో మన ట్రాక్ వచ్చేసరికి అలాగా ఆ ట్రాక్ దగ్గర నుంచి జస్ట్ ఒక 2 అడుగులు వేసారంటే కనుక ఇక్కడ ప్రశాంతంగా వ్యూ చూస్తూ చిల్ అవ్వచ్చు. ఏంటంటే మన ట్రాక్ వచ్చేసరికి చూడండి పైకి జిగ్జాగ్ పైకి ఉంది. అలాంటి పై ప్లేస్లో వచ్చినప్పుడల్లా ఇలా సైడ్కి వచ్చి ఇలా వ్యూ వచ్చినప్పుడల్లా వ్యూ చూస్తూ హ్యాపీగా చిల్ అయ్యారంటే కనుక ఫుల్ రీఫ్రెష్ అయిపోతారు, ఫుల్ మళ్ళీ రీఎనర్జీ వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు ట్రెక్కింగ్ అది స్టార్ట్ చేయొచ్చు. సో అది ఒక 5 నిమిషాలు అయితే ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తూ రీఎనర్జీ గెయిన్ చేసుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ముందుకు వెళ్ళే కొద్దీ చూడండి ట్రెక్కింగ్ ఎలా అవుతుందో, చాలా పైకి వెళ్తుంది. స్ట్రైట్గా ఇంకా పైకి వెళ్తున్నట్టు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇందాక మీకు అక్కడే మాట్లాడాను, కిందన గ్రీన్గా కనిపిస్తుంది కదా, అక్కడే మాట్లాడాను. అక్కడి నుంచి ఇలా జిగ్జాగ్ ఇంతవరకు ఆగకుండా వచ్చాను. ఇంక ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే చాలా బాగుంది. చూడండి మంచు పర్వతాలు హైలైట్ కనిపిస్తుంది. అక్కడ ఒక కొండ ఉంది చూడండి, ఒక కోణం రూపంలోని, చాలా బాగుంది చూడడానికి హైలైట్గా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం
పైకి ఎక్కుతున్నప్పుడు లైట్గా స్వెట్ పుడుతుంది కదా, అప్పుడు మనకి చల్లగా బ్రీజ్ వస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, హైలైట్గా ఉంటుంది. నార్మల్గా మన బాడీ టెంపరేచర్ కూల్గా ఉందంటే కనుక చలేస్తుంది. కాకపోతే ఈ ట్రెక్కింగ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీ టెంపరేచర్ హీట్ అవుతుంది కదా, ఆ హీట్కి ఆ చల్లదనం హైలైట్, స్వర్గం కనిపిస్తుంది అనమాట. మంచి వ్యూ, ఆ చల్ల గాలి, హైలైట్ అంటే హైలైట్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇప్పటికి 3.5 కిలోమీటర్లు అయితే వచ్చాం. చూసుకోవచ్చు డౌన్ ఎలా కనిపిస్తుందో. బాగా కిందకు ఉంది, బాగా ఇంకా పైకి వెళ్ళే కొద్దీ బాగా అప్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు ఇటువైపు వ్యూ అయితే ఇలాగ ఉంది, మొత్తం పెనారామిక్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది, గ్రీన్గా, దాని వెనకాతల పర్వతాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి వెళ్ళేది ఎలాగుందో, మొత్తం అప్పు ఇంకా బాగా ఇంకా అప్పు అవుతూ ఉంది. నిజంగా ఈ పాలీ మీద మోసుకెళ్ళే వాళ్ళు ఎలాగా మోస్తున్నారో కానీ నిజంగా దండం పెట్టాలి వాళ్ళకి. నిజంగా ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళకి, అంటే డబ్బులు తీసుకున్నా సరే ఆ సేవ చేస్తున్నారు వాళ్ళు. నిజంగా దర్శనం చేసుకోలేని వాళ్ళందరికీ దర్శనం అది చేపిస్తున్నారు. నిజంగా వాళ్ళు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో అది ట్రెక్కింగ్ అయితే మనకి ఇలా ఉంది. సో ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని అయితే వెళ్దాం. మళ్ళీ అక్కడి నుంచి నేను ఆగకుండా అయితే వచ్చాను. సో అందుకు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని అప్పుడు వెళ్దాం. హరహర మహాదేవ్ దగ్గరికి వచ్చాము. ఇదిగో చూస్తున్నారు కదా, అదే టెంపుల్. సో ఫైనల్లీ ఇంకా నాకు తెలిసి ఒక దగ్గర ఒక 800 మీటర్స్, 800-900 మీటర్లు అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది వ్యూ. మళ్ళీ పెనారమిక్ వ్యూ. ఒక 5 నిమిషాలు కూర్చొని అప్పుడు వెళ్దాం. సో ఇక్కడ కూడా బాగా అప్పే ఉంది, స్ట్రైట్గా ఉంది కానీ అప్ అయితే ఉంది. సో వెళ్దాం పదండి. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. చూసుకోవచ్చు అదే టెంపుల్, తుంగనాథ టెంపుల్. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం, 3700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళి ఆ మహాదేవుని అయితే దర్శించుకుందాం పదండి. బ్రహ్మమురారి సూరార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చిత లింగం కామదహన్ కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధి సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం ప్రణమామి సదా శివలింగం. సో ఫైనల్గా తుంగనాథుడి దర్శనం అయితే అయ్యింది, స్పర్శ దర్శనం అయ్యింది. చాలా ప్రశాంతంగా అయ్యిందనమాట. లోపల అది తొయ్యడం కానీ లాగడం కానీ చేయట్లేదు, చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇస్తున్నారు. నిజంగా చాలా నచ్చింది అది. నేనైతే ఏకంగా గర్భగుడిలో 2 నిమిషాలు అయితే ఉన్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో స్పర్శ దర్శనానికి ఏమైనా స్పెషల్ టోకెన్స్, రిజిస్ట్రేషన్స్ ఇవేం అవసరం లేదు. నేను అసలు రిజిస్ట్రేషన్ లేకుండానే వచ్చాను ఇక్కడికి. సో లోపల మనం ఎర్లీగా వచ్చామంటే కనుక, మార్నింగ్ టైంలో వచ్చామంటే కనుక మనకి స్పర్శ దర్శనం అయితే దొరుకుతుంది. సో అది నాకు దర్శనం వచ్చేసరికి అరగంట అయితే పట్టింది. సో అదనమాట, చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. హరహర మహాదేవ్, జై శంభో, ఓం నమ శివాయ. కొండపైన వచ్చేసరికి మనకి సిగ్నల్ అయితే వస్తుంది. కిందన చాప్తాలో లేదు కానీ పైన అయితే మాత్రం మనకి సిగ్నల్ వస్తుంది, 4G వస్తుంది. కాకపోతే నెట్ అది సరిగ్గా పనిచేయదు, బట్ ఫోన్స్ మాట్లాడుకోవడం వరకు అయితే ఓకే. నెక్స్ట్ ఇంకోటి ట్రెక్కింగ్ వచ్చేసరికి 5 కిలోమీటర్లు అన్నారు కానీ ట్రెక్కింగ్ వచ్చేసరికి 5 కిలోమీటర్లు కాదు, డెఫినెట్గా 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి పైన మళ్ళీ 1.5 కిలోమీటర్ మనకి చంద్రశిల అని చెప్పి పీక్ పాయింట్ ఉంటుంది.
ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలన్నమాట, ఇంకా 1.5 కిలోమీటర్. సో చాలా బాగుంటుంది. అక్కడ నుంచి మనకి పెనారమిక్ వ్యూ, మీకు హిమాలయస్ కనిపిస్తున్నాయి కదా, పెనారమిక్ వ్యూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను 1.5 కిలోమీటర్లు పైకి అయితే ట్రెక్కింగ్ చేసి మీకు ఆ వ్యూస్ అన్నీ పెడతాను, నేను ఆస్వాదిస్తాను, మీరు వీడియో చూసి ఆస్వాదించండి. సో అది ఇంకెళ్దాం పదండి అయితే. సో అది చూసారు కదా చంద్రశీల పాయింట్, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. సో ట్రెక్కింగ్ చూడండి ఎలా ఉందో, జిగ్జాగ్గా చూడండి. అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. వీళ్ళు కిలోమీటర్ అన్నారు కానీ మనకి 1.5 కిలోమీటర్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇంకా ఇదే టెంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అందరూ ఏంటంటే ఇక్కడ టెంపుల్ వరకు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే డిస్కషన్ చేసుకుంటున్నారు వెళ్ళాలా వద్దా అని చెప్పి. సో మొత్తం ఇక్కడ వ్యూస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము అన్నట్టు ఆలోచిస్తున్నారు అనమాట. సో ఇది మ్యాటర్, ఇలా ఉన్నారు జనాలు. సో వెళ్ళాలా లేదా అని చెప్పి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను, వెళ్ళి మీకు వీడియో పెడతాను, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేద్దరు. సో ఇంకా ఇదే చెప్పాను కదా టెంపుల్ ఇదే, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం పదండి. చూస్తున్నారు అక్కడి నుంచి ఆకుండా ఎక్కాను మొత్తం ఇదంతా జిగ్జాగ్, ఇదంతా ఆకుండా ఎక్కాను. ఏంటంటే టైం ల్యాప్స్ వీడియో మీకు చూపిందామని చెప్పి టైం ల్యాప్స్ వీడియో ఆన్ చేశానంటే ఆకుండా వస్తానన్నమాట. ఎందుకంటే వీడియో మధ్యలో కట్టింది అనుకో మీకు ఆ ఫీల్ పోతుందని చెప్పి ఆకుండా అయితే వీడియో చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు పైన జనం కనిపిస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. మనకేంటంటే పనరమిక్ వ్యూ వస్తుంది, మొత్తం హిమాలయస్ మొత్తం చూడొచ్చు. ఆ వ్యూ కోసం ఏం పర్వాలేదు, ఆగినే వెళ్తాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో, హైలైట్గా ఉంది. అండ్ ఇంకొకటి పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతున్నాయి అనమాట. ఇంకొకటి చలి కూడా పెరుగుతుంది, మొత్తం చేతులు ఎర్రగా అయిపోయి ఇలాగ అనడానికి అవ్వట్లేదు. సో అది ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని కొంచెం ఎనర్జీ గెయిన్ చేసుకుని అప్పుడు మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్లీ చంద్రశీల పైకి అయితే వచ్చాము. 14,000 అడుగులు ఎత్తులో ఉంది ఈ చంద్రశీల పాయింట్. మనకు వచ్చేసరికి ఇక్కడ గంగామాత టెంపుల్ అయితే ఉంది, గంగామాతను అయితే దర్శించుకుందాం. మీకు షార్ట్స్ అవి పెడతానులేండి మొత్తం వ్యూ పాయింట్ అంతా. ఒకసారి వ్యూ పాయింట్ వెనకాతలు ఉంది, ఒకసారి వ్యూ పాయింట్ వెనకాతలు చూద్దాం. సో ఇదిగో వ్యూ పాయింట్ ఇంకా వెనక్కుంది. మొత్తం ఇక్కడ జనం వచ్చిన వాళ్ళు ఏంటంటే బాగా హైట్ కదా, వచ్చిన వాళ్ళు అంత ఈజీగా కిందకి వెళ్ళట్లేదు, అలా ఎక్కువ టైం అలా స్పెండ్ చేస్తున్నారులేండి. అంటే మరి ఆ మాత్రం ట్రెక్కింగ్ వర్తబుల్ ఎంజాయ్ చేయాలి కదా. ఇంకా ఇటు సైడ్ వ్యూ వచ్చేసరికి ఇలా ఉంది. ఇంకా క్లౌడ్స్ రిమూవ్ అయిన తర్వాత నేను షార్ట్స్ తీసి పెడతాను. ఇంకా క్లియర్ వ్యూ అయితే లేదు. ఇంకా ఇటువైపు వచ్చేసరికి మొత్తం గ్రీనరీ, పర్వతాలు మొత్తం పచ్చగా హైలైట్. ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది. కాకపోతే మ్యాటర్ ఏంటంటే సన్ రైజ్కి వచ్చినా సరే సన్ రైజ్ మనకు దొరుకుతుందని చెప్పలేము, ఎందుకంటే క్లియర్ వ్యూ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడు క్లోజ్ చేస్తుంటుంది కదా, అంటే క్లౌడ్స్తో మూస్తుంటుంది, అందుకు క్లియర్ వ్యూ చెప్పలేము అనమాట మీరు సన్ రైజ్కి అది వచ్చిన. ఇదిగో వ్యూ పాయింట్, ఇటువైపు ఒక వ్యూ పాయింట్, నైస్, సూపర్, హైలైట్ ఉంది. మంచు పర్వతాలు మొత్తం ఇలా గ్యాంగ్. ఇలాంటి ట్రెక్కింగ్స్ ఏంటంటే గ్యాంగులతో వస్తే చాలా బాగుంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతూ రావచ్చు. ఇంకో ఫైనల్ పీక్ పాయింట్ అదే, అక్కడితో లాస్ట్, ఇంక అక్కడి నుంచి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చూడండి చిన్నగా ఉంది. ఏదైనా ఎవరైనా చేతులు అయ్యి తగిలి మనం ఏమైనా ఒళ్ళు ఊగిందంటే కిందకి వెళ్ళిపోతాం. ఇదిగో ఎంత కిందకుందో, మొత్తం చాలా కిందకి, చాలా రిస్క్ అనమాట. చాలా కేర్ఫుల్గా వచ్చి వ్యూ అది ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. అంతకు మించి ఎక్స్ట్రాగా మనం ఒళ్ళు పొగరితో ఏమైనా బిహేవ్ చేసామంటే కనుక మహాదేవుడు శిక్షించేస్తాడు, మామూలుగా కాదు. వ్యూ మాత్రం హైలైట్గా ఉంది. సో ఇది ఫైనల్ పాయింట్. చూడొచ్చు లొకేషన్ ఎలాగుందో, చాలా చాలా నచ్చింది. మొత్తం పెనారమిక్ వ్యూ. ఇటువైపు కూడా మనకి మంచు పర్వతాలు. నేను షార్ట్స్ తీసి పెడతానులేండి. ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి, ఇంకా నేను కొంచెంసేపు ఉంటాను. ఇంతసేపు ట్రెక్కింగ్ చేశాను కాబట్టి చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయాలి. సో ఆ టైం స్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా క్లియర్ వ్యూ వస్తుంది. క్లియర్ వ్యూ వచ్చినప్పుడు నేను షార్ట్స్ తీసి పెడతాను. మొత్తం ఇటువైపు మంచు పర్వతాలు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మహాదేవుడిని ఇక్కడ పెట్టారు. సో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఫోటోలు అవి దిగడం, దండం అది పెట్టుకోవడం అది చేస్తున్నారనమాట. సో చాలా బాగుంది. ఇటు సైడ్ వ్యూ చూడండి, పర్వతాలు, గ్రీనరీ పర్వతాలు అనమాట. సో హైలైట్. సరే నేను కాసేపు ఉండి షార్ట్స్ తీసి పెడతాను, షార్ట్స్ ఎంజాయ్ చేద్దరు.
ఎంత లక్కీ అంటే నేను అసలు స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకోలేదు. స్నోఫాల్ పడుతుంది చూడండి. హైలైట్ ఎక్స్పీరియన్స్. ఓం నమః శివాయ. సో అది చంద్రశీల. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చంద్రశీల వచ్చేసరికి. అసలు నేను స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకోలేదు. స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేశాను ఫస్ట్ టైము. సో క్లియర్ వ్యూ లేకపోయినా సరే మనకి క్లౌడ్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి పర్వతాల నుంచి ఎలాగొస్తున్నాయో. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం ఒకటి చెప్పాలి. ఈ మనుషులు ఎలాగుంటారంటే ఎంత వరస్ట్ అంటే ఎందుకు నాకు అంత చిరాకు అంటే మొత్తం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వేస్తున్నారు. ఎందుకంటే క్రౌడ్ వస్తారు, వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మోసుకొని వస్తారు. వాటర్ బాటిల్లో వాటర్ అది వేసుకొని బాగానే ఎంత దూరం మోసుకొస్తారు. అందులో వాటర్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ఎంటీ బాటిల్ బరువైపోతుంది వాళ్ళకి కిందకు పట్టుకెళ్ళడానికి. అంత వరస్ట్గా తయారయ్యాయి అనమాట. మొత్తం ఇవంతా ప్లాస్టిక్ అంతా ఏరి మొత్తం ఇక్కడ బాబాజీ ఉన్నాడు, మొత్తం ఫీల్ అవుతున్నాడు అనమాట. చూడు మనుషులు ఎలాగా చేస్తున్నారు, ఈ ప్లాస్టిక్ తెస్తున్నారు అది ఇది అని చెప్పి. సో అది ఒకవేళ మనం ఇలాంటి ప్లేసులకు వచ్చామంటే కింద అంటే కొంచెం మనకి మున్సిపాలిటీ ఆలీలు వచ్చి అని ఏరుతారు. ఇక్కడ ఎవరు ఏరుతారు ఇక్కడికి వచ్చి ఇంత హైట్లోని. సో అది ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తెచ్చింది మళ్ళీ తెచ్చినట్టు వెనక్కి పట్టుకెళ్ళిపోవాలి. సో అది మళ్ళీ మనం ట్రెక్కింగ్ చేసుకుంటే కిందకి వెళ్ళాలి. పదండి అయితే ఇంకా వెళ్దాం, స్టార్ట్ అవుదాం. సో తుంగనాథుడి దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. కిందకైతే వచ్చాను, కానీ కిందకు వచ్చినప్పుడు మాత్రం వర్షం ఫుల్గా స్టార్ట్ అయిందనమాట. అలా పడుతూనే ఉంది. సో చూసుకోండి, ఇక్కడ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. కొంచెం చూసుకొని రండి. వర్షం పడిందంటే ఈ కంచరగాడిదలు అవి ఉంటాయి కదా, దాని పెంట అది మొత్తం అంతా మిక్స్ అయిపోయి వస్తుంది అనమాట. కొంచెం ట్రాక్ చిరాక్గా ఉంటుంది. సో చూసుకొని రండి. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు వీలైనంత త్వరగా ఉదయాన్నే 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ స్టార్ట్ అయిపోయారంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనమాట. తక్కువ జనం ఉంటే ఇక్కడ నుంచి మీకు రిషికేష్ వెహికల్స్ అయితే దొరికితే మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే. సో రిషికేష్కి వచ్చేసరికి 1100 చెప్తున్నారు. తగ్గరంట, అసలు రూపాయి కూడా తగ్గర అంటున్నాడు. నేనేంటంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి రుద్రనాథ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందంట రుద్రనాథ్ ట్రెక్కింగ్. 22 కిలోమీటర్లు ఎంత ట్రెక్కింగ్. సో అయినా పర్వాలేదు, ఇంకా నేను పంచకేదార్ అయితే కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను, మీకు చూపిందామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో పర్వాలేదు, ఎంత కష్టమైనా సరే నేను ట్రెక్కింగ్ అయితే చేస్తాను. పంచకేదార్ భాగంగా దీనికన్నా ముందు మధుమహేశ్వర్ వీడియో, కేదార్నాథ్ వీడియోలు అయితే పెట్టాను నేను. చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోలు, ఒకసారి వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోవాలన్నా సరే ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఇచ్చాను. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో అయితే రుద్రనాథ్ వీడియో అయితే వస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు మంచి మంచి ప్లేసులతో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు ఉంటాను. హర హర మహాదేవ్.